తెలుగు పరిశ్రమలో 6 నెలల వ్యవధిలోని వరుసగా 3 హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఈ ఊపులో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం ఆమెను వరించింది. సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ చేయబోయే సినిమాకు ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని అనుపమ కన్ఫర్మ్ కూడా చేసింది. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఆమెను ఈ సినిమా నుంచి తప్పించేశారు. ఈ విషయంలో అనుపమ చాలా అప్సెట్ అయినట్లు వార్తలొచ్చాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాకు కూడా అనుపమే కథానాయికగా అనుకుని తర్వాత మనసు మార్చుకున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలపై అనుపమ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రామ్ చరణ్ సినిమా ఆల్మోస్ట్ ఓకే అనుకుంటున్న సమయంలో చేజారిపోయింది. ఒక పెద్ద సినిమా మిస్ అయినప్పుడు ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ ఏది మన చేతుల్లో ఉండదు కదా. ఆ సినిమా చేజారినా ఆ చిత్ర దర్శక నిర్మాతలతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. రామ్ చరణ్ మంచి వ్యక్తి. ఛాన్స్ ఇస్తే మంచి వాళ్ళు, ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు అనుకునే టైప్ కాదు నేను. నా వయసు 21 ఏళ్లే. భవిష్యత్తులో చరణ్ తో పాటు చాలా మంది హీరోలతో నటించే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే అసలు ఆ యూనిట్ వాళ్ళెవరూ నన్ను సంప్రదించనే లేదు. నాకు అందులో ఛాన్స్ మిస్ అయిందనే వార్తల్లో అసలు వాస్తవమే లేదు అని అనుపమ తెలిపింది.